హాయ్ అండి, వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. మనం ఈ రోజు మన సాఫ్ట్వేర్ లో ఇంకొక కొత్త మోడల్ ని యాడ్ చేయబోతున్నాము. ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళు అడిగిన మోడల్. ప్రీవియస్ గా ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే మేము చాలా మోడల్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు వచ్చిన మోడల్ వచ్చేసి ఈ మోడల్ అండి. నేను ఆల్రెడీ కట్ చేసి స్టిచ్ చేసి పెట్టాను. సో ఇది మన సాఫ్ట్వేర్ లో మేము ఇప్పుడు యాడ్ చేసాము. ప్రతి ఒక్కటి కూడా అన్ని టెస్టింగ్ అయిపోయిన తర్వాతే సాఫ్ట్వేర్ లో యాడ్ చేస్తాము. సో నేను ప్రీవియస్ గా ముందే కుడతాను దీన్ని. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతే మేము సాఫ్ట్వేర్ లో ఇస్తాం దాన్ని. సో దీని కటింగ్ ఎలా ఉండబోతుంది ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మనం కటింగ్ ప్రాజెక్ట్ చేసామండి. అసలు దీనికి ఎలా మార్చుకోవచ్చు మనం ఒకసారి చూద్దాము. బ్యాక్ డ్రాప్ ఉంది కదండి, మనం ప్లెయిన్ ఉంది, బట్ మన దాంట్లో 60 to 70 వరకు నాకు మోడల్స్ అన్ని ఉన్నాయన్నమాట. బ్యాక్ డ్రాప్స్ మనకి ఏ డ్రాప్స్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. అందుకే నేను ఈ డ్రాప్ ఒకటి పర్టికులర్ గా ఇవ్వలేదు. సో ఇక్కడైతే కనుక పార్ట్స్ ఏదైతే మనకి ఇక్కడ పార్ట్స్ కనిపిస్తున్నాయో 1, 2 పార్ట్స్ అండ్ 3 థర్డ్ పార్ట్ అన్ని వచ్చేసినాయి. ఎక్స్ట్రా సీమ్ తో పాటు అన్ని ఇక్కడ వచ్చేసి ఉంటాయి. మనం ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో మన సాఫ్ట్వేర్ లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి స్లీవ్స్ కూడా మనం డిఫరెంట్ స్లీవ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మన క్యాప్ స్లీవ్స్ కనిపిస్తున్నాయి, బట్ మనం ఏ స్లీవ్స్ కావాలనుకుంటే ఆ స్లీవ్స్ కి మనం మార్చుకోవచ్చు. ఈ ఇమేజ్ లో సేమ్ డ్రాప్ తీసుకున్నాను. బట్ ఫ్రంట్ లో వచ్చేసి ఇక్కడ పైపింగ్స్ ఇచ్చాను, ఎందుకంటే తెలియాలని. సో ఫ్రంట్ లో కూడా పైపింగ్, బట్ షేప్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది ఫ్రంట్ లో కూడా ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన చెస్ట్ హైట్ ని బట్టి కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్ బ్రాడ్ అయితే ఏం చేయలేము. ఈ మోడల్లో నెక్ బ్రాడే వస్తుంది అది, ఎందుకంటే ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి ఇది బ్రాడే ఉంటుంది.